శాంతి లేక ఉన్నారా? సమాధానం లేక ఉన్నారా? వ్యాపారం సరిగ్గా నడవలేక అయోమయమైన స్థితిలో ఉన్నారా? శాపాన్ని అనుభవిస్తున్నారా? పాపము చేత బంధింపబడ్డారా? ఎవరు మిమ్మల్ని విడిపించలేక ఉన్నారా? అయితే వాక్యం చెప్పింది, ఏం చెప్తున్నా తెలుసా? పాడైపోయిన నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు ఆయన. చెడిపోయిన నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. నాశనం అయిపోయిన నీ జీవితాన్ని మరలా నేను తిరిగి కడతాను అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది మనుషుల నైజం ఎట్లా ఉంటుందంటే, పాడు చేసే వారి దగ్గరికి ఇంకా పాడైపోతారు తప్ప బాగు చేసే దగ్గరికి రాదు. అర్థమవుతుందా మాట? పాడు చేసే వారి దగ్గరికి ఇంకా పాడు చేస్తావా, ఇంకా పాడు చేస్తావా, ఇంకా పాడు, ఇంకా నాశనం, ఇంకా చెడిపోతుంది. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్నేహం చేసి వాళ్ళతో బ్రతికి వాళ్ళతో జీవితం అంతా గడిపివేసి ఇంకా నాశనం అయిపోతారు తప్ప, పాడైపోతారు తప్ప, దేవుని కృపకు దూరం అయిపోతారు తప్ప జీవితాలు బాగుపడు. నేనేమంటానంటే, నేను చెప్పే సువార్త ఏంటిదంటే, ప్రభు మాట ఏంటిదంటే, పాడైపోయిన వారిని బాగు చేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నిన్ను మతం మారమంటలేడు, నీ జాతిని మారమంటలేడు, లేకపోతే ఎందులో మునుగుమంటలేడు, ఏదో పట్టుకోమంటలేడు. నిన్ను బాగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు బాగు చేస్తే మనందరూ సాక్షులం కావా? ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఎలా జీవించేవారు, ఎలా మాట్లాడేవారు, ఎలా ప్రవర్తించేవారు, ఎలా మన వైఖరి ఉండేది, మన శైలి ఎట్లా ఉండేది, మన మాట ఎట్లా ఉండేది, మన నడకడి ఎట్లా ఉండేది, మన చూపులు ఎలా ఉండేది, మన బ్రతుకు ఎలా ఉండేది, మన మనస్తత్వం ఎలా ఉండేది. కానీ దేవుడు మనందరినీ మార్చి వేశాడండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ స్థలములో, ఒకవేళ నీ మనస్సాక్షిలో నేను పాడైపోయి ఉన్నాను, దేవునికి దూరం అయిపోయి ఉన్నారు, దేవునికి ఇష్టముగా నేను లేను, చాలా బాధకరంగా ఉన్నాను, భయంకరమైన చీకటిలో ఉన్నాను, ఎవరికి తెలియని రహస్యమైన పాపములలో ఉన్నాను, పాడైపోయాను, పైకి మాత్రం బాగుగా నేను కనబడుతున్నాను, కానీ దేవుని దృష్టికి నేను పాడుగా కనబడుతున్నానని ఒకవేళ అంతరంగంలో బాధపడుతున్నావా బిడ్డ, ఏ మాత్రం భయపడకుండా ఇదిగో వాక్యం చెప్తుంది, నేను నిన్ను బాగు చేయడానికి వచ్చి ఉన్నానని చెప్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నశించిపోతున్నావా, నశించిన గొర్రెవా? నేను నిన్ను బాగు చేసి మందలో ఒకరిగా కలిపి నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు ఆయన. ఆమేన్, సంతోషం చెప్తాం, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు, పాడైపోయిన కుమారుడు, దుర్వ్యాపారం చేసిన కుమారుడు, వ్యభిచార కోపములో పడిపోయి ఎవడు కూడా బయటకు తీయని పరిస్థితుల మధ్యలో యేసయ్య బయటకు తీసి అతన్ని బాగు చేశాడు ఆయన. ఆమేన్. ఇక చెప్పాలని చాలా సాక్ష్యాలు ఉన్నాయండి, కానీ ఒకటే ఒక మాట, యేసు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే ఒకటే సందేశం ఏంటంటే, పాడైపోయిన నీ బ్రతుకును కట్టడానికి వచ్చాడు, పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు, చెడిపోయిన నీ బ్రతుకులను మరలా తిరిగి బాగు చేయడానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్. పాడైపోయిన సృష్టిని ఏ విధంగా తన ఆత్మ ద్వారా బాగు చేశాడు, మరలా పాడైపోయిన నీ బ్రతుకులు, నీ సాక్ష్యం, నీ కుటుంబాన్ని, చిన్న భిన్నమైపోయిన నీ కుటుంబాన్ని, చిన్న భిన్నమైన నీ యొక్క సాక్ష్య జీవితాన్ని మరలా దేవుడు కట్టి నిలబెట్టి ఆయన నీ చేతులలో పెట్టుకొని భుజాల పైన ఎత్తుకొని అందరికీ సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెబుతూ గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చాడంటే, మతం మార్చడానికి వచ్చాడా, బాగు చేయడానికి వచ్చాడు? మరి ఇదేం పదం అండి, మతం మార్చడానికి వచ్చాడని అక్కడక్కడ టాక్ నిలబడుతుంది. ఇది వాస్తవమైన స్వరమా, లేకపోతే వాస్తవం కాని స్వరమా? మరి ఆ స్వరం వచ్చినప్పుడు ఏం చెప్పాలి? పీక నొక్కేయాలి. పీక నొక్కేయాలంటే వాళ్ళది కాదు, ఆ స్వరం నొక్కేయాలి. ప్రజలా ఎట్లా నొక్కేయాలి? మరి గొల్లల వల్ల నువ్వు బయటకు వెళ్ళి ప్రచురం చేయాలి. మతము కాదు, మత మార్పిడి కాదు, మతం కాదు, మత మార్పిడి కాదు, నిన్ను బాగు చేయడానికి యేసయ్య ఆ సత్యం చెప్పు అంతే. కొంతమంది వింటారు, కొంతమంది వినరు, కొంతమంది ఉల్టా మాట్లాడతారు, కొంతమంది నొల్లు పెట్టుకుంటారు, కొంతమంది శబ్దం ఎత్తారు. మాట ఏమన్నదండి ఒకటి అమ్మ,
బ్రతికిన కాలం అంతా కూడా చచ్చిపోయేంత వారికి నిజం చెప్పి చచ్చిపోయారు. ఏంటిదా నిజము? ఏంటిదా నిజము? పాడైపోయిన నిన్ను బాగు చేయడానికి యేసయ్య లోకానికి. ఇంకా మన భాషలో చెప్పాలంటే క్రిస్మస్ ఎందుకు జరుగుతుంది అంటే కేక్ కొంటారు, కటింగ్ చేస్తారు, అట్లా ఇట్లా డ్యాన్స్ జరుగుతాయి, ప్రోగ్రామ్ జరుగుతాయి, నాట్యాలు జరుగుతాయి, బాగా హ్యాపీ ఉంటారు, అందరూ ఉద్యోగం బాగా వస్తుంది. ఇవి కాదు మనం చెప్పేది. క్రిస్మస్ అంటేనే యేసయ్య లోకానికి కూర్చుని నీకు అవకాశం, వాళ్ళు అడిగిన ప్రశ్నకే నీకు మంచి జవాబు చెప్పచ్చు. వేరే ఛాన్స్ లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమంది కాలేజీలు అడుగుతారు, క్రిస్మస్ అవుతుంది పార్టీ ఇస్తామంటారు. పాట అయితే ఇంతగా నువ్వు రా చెప్పు, కుసుట పెట్టి క్రిస్మస్ సందేశం ఇచ్చేసి, కుసుట పెట్టి క్రిస్మస్ సందేశం. కొంతమంది మీ చర్చికి పిలుస్తారు. ఇప్పుడు బాగా మంది ఎప్పటికే ఫోన్లు వస్తున్నట్టు. చాలా మంది క్రైస్తవులకు ఫోన్లు వస్తుంటాయి. పండుగ వస్తుంది, బయట ఉన్నవారు అడుగుతారు, వారు మరండి మరణ అలాంటివి చేస్తారు, పండుగలు చెప్తారు. మనం అవునా కదా? ప్రైజ్ గాడ్. ఇటువంటి టైంలో నువ్వు అంటే అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం ఏం చేయాలంటే వారిని పిలిచి, నీ కుటుంబానికి పిలుస్తావా, సంఘాన్ని పిలుస్తావా, పోయి నువ్వే ఒక హోటల్ కూర్చొని వాళ్ళందరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తావా నీ ఇష్టం, పార్కులో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తావా నీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం, సత్యంత వరకు యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి చనిపోవడం మనకు లేదు. హల్లెలూయా. అప్పుడు హల్లెలూయా. వీళ్ళంతా సేవకులు చూసుకుంటారు, సేవ వాళ్ళది, వాళ్ళు చూసుకుంటారు. మా పని ఇది, పోవాలి, పోవాలి, రావాలి. పాట ఛాన్స్ ఇస్తే ఉద్యోగం పాట పడి బయటకు రావాలి. డోలు కొట్టేది డోలు కొట్టాలి, కజలు కొట్టింది కజలు కొట్టాలి, అన్నం పెట్టుకుంటే అన్నం పెట్టాలి, ఆ చర్చి కూడా చర్చి కొడాలి, చెడ్డ చెడ్డయ్యాలి. పాస్టర్ గారు తలకాయ పెట్టేది